మనం నిర్మల్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మన ఛానల్లో మీకు దొరకని కాలేజ్ అయితే ఉండదండి, ఎందుకంటే మనం అన్ని కాలేజెస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది విద్యార్థులకి వాళ్ళకి అసలు హాస్టల్స్ ఉన్నాయా, ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇంటేక్ ఎంత కాలేజ్ది, సో ఇలాంటి డీటెయిల్స్ ఎక్కడా దొరకట్లేదు కాబట్టి మేము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఎవరైతే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా, ఈ కాలేజ్లో జాయిన్ అయితే హాస్టల్స్ ఉన్నాయా, ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటుంటారు కదా మీరు మీ ఫ్రెండ్ సర్కిల్తో. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి, చాలా వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే, మనకి ఇప్పుడు నిర్మల్లో ఉన్న ఈ కాలేజ్ వచ్చేసి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. చాలా ఫస్ట్ బ్యాచ్ కూడా ఇంకా బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే 2023-24 ఫస్ట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి సో ఇంకా వెళ్ళలేదు. అసలు ఏమేంటి, టు ఇంప్రూవ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సర్వీస్ ఇన్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. మీకు నిర్మల్ జిల్లా, ఆదిలాబాదు కొన్ని ప్రాంతాలు వింటూ ఉంటే అక్కడ రూరల్ అంటే హెల్త్ కేర్ కూడా ఇంకా అందని సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ ఫ్రీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం, ఫ్రీగా వెళ్ళి సర్వీస్ చేయడం, మనం చదువుకున్న లేదంటే మనం ఎదిగిన ప్లేసెస్కి సర్వీస్ చేయడం, ఇలాంటి మోటోస్ అన్నీ ఇప్పటి నుంచి మీరు డెవలప్ చేసుకోండి. బాగా కమర్షియల్గా అయితే ఆలోచించకండి, ఓకేనా. సో అలాంటి మోటోతోటే కాలేజ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇక ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాన్యువల్గా కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 100 సీట్లండి. మనకి కాలేజ్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఇంటేక్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో మనకి టీచింగ్ హాస్పిటల్ ఉండాలి కదా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో ఇదే మనకి క్లినికల్గా ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి ఉన్న టీచింగ్ హాస్పిటల్. ఓకే, ఒక కాలేజ్కి ఖచ్చితంగా టీచింగ్ హాస్పిటల్ అనేది ఉండాలి, ఉంటేనే వాళ్ళకి పర్మిషన్స్ అనేవి లభిస్తాయి. అండ్ వీటి బెడ్ కెపాసిటీ వచ్చేసి మినిమం 300 బెడ్ కెపాసిటీ అయితే ఉండాలి. మీరు ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఓపీడీ డేటా కూడా చూడండి, ఎంతమంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు, ఎలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి టెక్నాలజీ ఉంది, లేదంటే అసలు ఐసీయూ, క్రిటికల్ కేర్ ఇవన్నీ ఉన్నాయా, ఇవి కూడా చాలా ముఖ్యం. ఓకేనా, లేదు అంటే ఆ కాలేజ్కి లేకపోయినా వాళ్ళు ఎవరితో అయినా టైఅప్లో ఉన్నారా, సో వేరే ప్రైవేట్ కాలేజెస్తో వాళ్ళు టీచింగ్ హాస్పిటల్గా యాక్ట్ చేస్తుందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళకి మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ ఉంది. ఓకే, మోటో చూడండి, అనలైజ్, అండర్స్టాండ్, అప్లై. ఓకే, ఇది వీళ్ళ ఫార్ములా, ఇది మనకి లైఫ్లో కూడా యూజ్ అయ్యే మోటో. రైట్, వీళ్ళ ప్రధానమైన ఫోకస్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ స్కిల్డ్, ఎథికల్ అండ్ కమ్యూనిటీ ఓరియంటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో మీరందరూ ఈ కాలేజ్లో చదివితే గనక సో ఈ 100 మంది స్టూడెంట్స్ని ఎలా తీర్చిదిద్దాలి అనుకుంటున్నారంటే ఎథికల్ వాల్యూస్ ఉండాలి, స్కిల్డ్ డాక్టర్స్ అయి ఉండాలి, ఓకే, కమ్యూనిటీ ఓరియంటెడ్ హెల్త్ కేర్ అందించగలిగే ప్రొఫెషనల్స్గా వాళ్ళు తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఎంబీబీఎస్లో అడ్మిషన్ రాగానే మీరు కూడా కొన్ని మోటోస్ అయితే పెట్టుకోండి. అవి మీరు సక్సెస్ అవుతారా లేదంటే అసలు వాటిని తర్వాత పట్టించుకుంటారా అనేది తర్వాత విషయం, బట్ కొన్ని మోటోస్ అయితే మీకు ఉండాలి. ఇక ఎంబీబీఎస్లో అడ్మిషన్ రావాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇంటర్మీడియట్ డైరెక్ట్గా చదవకుండా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే రాసి పాస్ అవుతుంటారు. అలాంటి విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఓసీ విద్యార్థులు అయితే వాళ్ళకి 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా ఉండాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, నీట్ యూజీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా అసలు అటెండ్ అవ్వకుండా మీకైతే అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఇవ్వరు. చాలామంది ఫేక్ పర్సన్స్ని నమ్మి, ఎందుకంటే డబ్బులు కూడా పే చేస్తున్నారట. సో గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది, వాటిలో నోటీస్ కూడా పెడుతున్నారు. సో ఓకేనా, అలాంటి వ్యక్తులను ఎవరిని మీరు ఫాలో అవ్వకండి, వాళ్ళని నమ్మకండి. ఫస్ట్ ఒక పని జరిగేంత వరకు మీరు డబ్బులు అయితే పే చేయకండి, డబ్బులు ఎవరికి కట్టకండి. ఓకే, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. రైట్, ఇక మనకి ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాల కోర్స్ చదవాలి. సో అందులో 4.5 సంవత్సరాల కోర్స్ చదువుతాం అండ్ 1 సంవత్సరం మనం ఇంటర్న్షిప్ చేస్తాం. సో ఇదంతా మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్ అండి. మనం ఈ 5.5 సంవత్సరాలు చదివితేనే, ఈ 19 సబ్జెక్ట్స్లో పాస్ అయితేనే మనం ఒక డాక్టర్గా బయటకు వస్తాము. ఓకేనా, ఇంటర్న్షిప్ చేయక్కర్లేదు మీరు,
4 సంవత్సరాలు చదవక్కర్లేదు, రకరకాల ఆఫర్స్ వస్తూ ఉంటాయి మీకు. మీరు కనుక క్వాలిఫై అవ్వకపోయినా, లేదు అంటే ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోయినా, సో అలాంటి ఆఫర్స్ని ఏం నమ్మొద్దు. మనకి కాలేజ్ టోటల్ ఇంటేక్ వచ్చేసి, మనం నిర్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, టోటల్ కాలేజ్ కెపాసిటీ వచ్చేసి ఒక అకాడమిక్ ఇయర్కి 100 మంది కొత్త స్టూడెంట్స్ అయితే వస్తారు. అందులో 85% మంది కన్నర్ కోటా వాళ్ళు, అంటే మీరు ఏ రాష్ట్రంలో అయితే చదువుతున్నారో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళే 85 మంది ఉంటారు. ఇక ఆల్ ఇండియా సీట్స్ వచ్చేసి 15% కదా, 100లో 15% అంటే 15 మంది. వీళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో, ఓకే, మన దేశంలో ఉన్న ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ఈ 15 మంది కావచ్చు. ఓకే, సో వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు. రైట్, ఇక ఫీజెస్ గురించి ఇతర వివరాలు మాట్లాడుకుందాం. రైట్, ఇక ఒక విద్యార్థి నిర్మల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి చూద్దాం. మనం ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇంకా లైబ్రరీ ఫీజు అనేవి ప్రతి సంవత్సరం పే చేయాలి. ఓకే, మిగిలిన ఫీజు వచ్చేసి కేవలం అడ్మిషన్ టైంలోనే పే చేస్తాం. సెకండ్ ఇయర్ నుంచి కూడా వేరే ఫీజెస్ అనేవి ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని మనం ఎంచుకున్న కోటా బట్టి మనకి యూనివర్సిటీ ఫీజు అని, సో మేనేజ్మెంట్ ఫీజు, ఎన్ఆర్ఐ ఫీజు, సో అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం మాట్లాడుకుంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి కాబట్టి ఫీజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజు 2,000, సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000, కాషన్ డిపాజిట్ 3,000 అండ్ అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో ఒక విద్యార్థి అంటే ఓసీ లేదు అంటే బీసీ విద్యార్థి అనుకోండి, వాళ్ళకి 29,000 రూపాయలు అయితే అవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే కనుక 27,000 రూపాయల వరకు అవుతుంది. ఫీజెస్ చాలా తక్కువ ఉన్నానని ఇవి తక్కువ అని అడగండి. మనకి మేనేజ్మెంట్ లేదంటే ఎన్ఆర్ఐ, సో ప్రైవేట్ కాలేజెస్తో పోల్చుకుంటే ఈ ఫీజెస్ అనేవి ఇక్కడ వచ్చే ఎక్స్పోజర్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ఉద్దేశంతో చెప్పాను. ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, మేల్కి ఫీమేల్కి, సో సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. విత్ ఇన్ ది క్యాంపస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రైవసీ అండ్ సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే రైట్, ఇక హాస్టల్స్లో ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారు చూద్దాం. మనకి సెక్యూర్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కండక్టివ్ స్పేసెస్ టు సపోర్ట్ స్టూడెంట్స్ అకాడమిక్ ఫోకస్, మెస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆన్ సైటే మనకి మెస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏం మాట్లాడుకోవచ్చు అంటే మనకి హోమ్లీ అట్మాస్ఫియర్, సో హోమ్లీ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు హోమ్ సిక్కి లీవ్స్ అడిగే అవకాశం ఇవ్వట్లేదు అనుకుంటా మేబీ. రైట్, ఇక వైఫై ఉంది, ఇండోర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, క్యాఫ్టేరియా ఉంది, రీక్రియేషనల్ స్పేసెస్ ఉన్నాయి, ఇక రోబస్ట్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి బేసిక్గా ప్రొవైడ్ చేయాల్సిన అమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నిర్మల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్స్లో. మరి నిర్మల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే ఒక సంవత్సరానికి హాస్టల్కి ఎంత ఫీజు ఖర్చు అవుతుందో చూద్దాం. హాస్టల్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు, ఇది మనం ఒక్కసారి మాత్రమే పే చేయాలండి. ఇక రెంట్ వచ్చేసి 600 × 12 అంటే 12 నెలలకి 7,200 అవుతుంది. ఇక నాన్ రిఫండబుల్ హాస్టల్ ఫీజు వచ్చేసి 5,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి మనకి 5,000 రూపాయలు అవుతుంది. టోటల్ హాస్టల్ ఛార్జెస్ వచ్చేసి 18,200 రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి మెస్కి వచ్చేసి 23,000 రూపాయల వరకు అవుతుంది. చాలామంది మెస్ని ఆప్ట్ చేసుకోరు, చాలామంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళి తినడము, లేదంటే ఇంకా పీజీ స్టూడెంట్స్కి అయితే చెప్పక్కర్లేదు, ఇంకా వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అప్పటికి వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇవైతే మనకి ఫీజెస్ అండి నిర్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. అసలు ఈ కాలేజ్లో మనం చదవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఓసీ విద్యార్థి అయితే అందులో అబ్బాయిలు అయితే 1,35,735 లోపు ర్యాంక్ రావాలండి. ఇక అమ్మాయిలకైతే 1,65,004 లోపు. ఇక మీరు కనుక బీసీఏ విద్యార్థి అయితే కనుక అబ్బాయిలకు వచ్చేసి 2,85,198 లోపు, అమ్మాయిలకి 2,93,624 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ వాళ్ళకైతే 1,83,029 లోపు అబ్బాయిలకి, 1,96,137 లోపు అమ్మాయిలకైతే ర్యాంక్ రావాలి. ఇక నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. మన దగ్గర బీసీసీ వాళ్ళకైతే అమ్మాయిల ఇన్ఫర్మేషనే ఉంది. 2,78,769 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ వాళ్ళకైతే 1,84,653 లోపు అబ్బాయిలకి, 1,84,444 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే 1,99,938 లోపు అబ్బాయిలకి, 2,03,70 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 1,61,037 లోపు
అబ్బాయిలకి 1,65,903 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 2,70,970 లోపు అబ్బాయిలకి 2,78,890 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,56,001 లోపు అబ్బాయిలకి 2,59,672 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అండి. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు మీ క్యాస్ట్ ఆధారంగా ర్యాంక్ వస్తే మీరు నిర్మల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.